తర్వాత చెప్పే కదా, ఇప్పుడు ఒక్కొక్కడికి మనకి మన పరిధిలో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. పరిధి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పరిధి తెలుసుకోవాలి. ఇప్పుడు పరిధి తెలుసుకోకుండా అన్నీ చేయగలను అనుకుంటే ఏమీ చేయలేం. నేను నా స్కిల్ సెట్ ఇది, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వాట్, సక్సెస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ మనం రాసుకొని బ్రెయిన్లో మనం ఇక్కడ అద్భుతం, ఇది వీకు, ఇది హెల్ప్ కావాలి మనకి, ఇది మన వల్ల కాదు, ఇది మనం హెల్ప్ చేయగలం ఇంకోళ్ళకి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు 2 పెగ్గులేసి వెళ్తారు టెన్షన్లో పడి. నాకు చీకటి పడ్డ తర్వాత 8 తర్వాత ఇంటికి వెళ్ళడంలో ఉన్న మజా, పొద్దున 9 లోపల బయటకు వచ్చేయటంలో ఉన్న మజా ఇంక దేంట్లోనూ రాదు నాకు. మోస్ట్ ఎంజాయబుల్ టైం. మార్నింగ్ 9 కల్లా బయటకు వచ్చామంటే పని ఉన్నట్టు, మార్నింగ్ సాయంత్రం 8 కల్లా ఇంటికి వచ్చామంటే కుటుంబం బాగున్నట్టు. ఇంకేం కావాలి ఎందుకంటే నువ్వు అంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి అని చెప్పి. అది రైటర్స్కి సినిమా ఇండస్ట్రీలో కామనా? కామన్ అంటే ఎందుకు అయిందంటే అదొక జబ్బన్న. ఇంతకుముందు కథ సత్యానంద్, మాటలు జంజాల, కథ జంజాల, మాటలు సత్యానంద్, కథా మాటలు పరశురు బ్రదర్స్, కథ పరశురు బ్రదర్స్, మాటలు సత్యమూర్తి, కథ ఎండమూరి వేణునాథ్, పరశురు బ్రదర్స్ మాటలు. ఇన్ని చూస్తుంటాను. అవును. డైరెక్టర్ ఎవడో, స్క్రీన్ ప్లే డైరెక్షన్ గోపాల్ గారు, కోదండారెడ్డి గారు, ఎస్ఎస్ రవిచంద్ర, మంది, కుప్పలు. తర్వాత ఏమైందంటే ఈ డైరెక్టర్లు కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. బట్ దానికి ఆర్థిక కారణం ఏంటంటే ఈ రైటర్లు ఎక్కడో క్యాసెట్ దొబ్బుకొచ్చో, లేకపోతే ఒక సినిమా దొబ్బుకొచ్చో, నవల దొబ్బుకొచ్చో చేస్తున్నారు. మనమే ఏదో ఐడియా చెప్పి ఒక 5 నిమిషాల ఐడియా ఈ మొత్తం అందరిని పెట్టి రాయించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుంటే రేపొద్దున రీమేక్ రేట్స్ అమ్మితే మనకే వస్తాయి కదా మొత్తం డబ్బులన్నీ, ఈ రేట్లకి ఎందుకు ఇవ్వటం అని ఎవడికో పుట్టింది మాయరోగం. ఒక తిరిగితే మాయరోగం ఉంది, ఎవడికో ఒకడికి జ్ఞానోదయం అయింది. అప్పుడు కథ ఎంత వేసుకుని, కథ నాదండి, మీరు కావాలంటే కథా సహకారం, అసిస్టెంట్ ఉంటాయి పేర్లు, స్క్రిప్ట్ అసోసియేట్, కథానువాదం, ఏదో కథా విస్తరణ, మూల కథ, మారుమూల కథ, పక్కింట్లో కథ ఏదో వేసుకోండి. లేదంటే ఎవడన్నా నిజంగా చెప్తే కథ, మరి నీది మూల కథరా, కథ నాది అని చెప్పడం. ఇలా గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా జరుగుతుండటం వల్ల కథా రచయితలు తగ్గిపోతున్నారు. ఏమో మొత్తం గొడ్డు చాకరీ చేసి వాడింత ఐడియా చెప్తే డైరెక్టరు మొత్తం దాన్ని స్క్రీన్ ప్లే చేసి, స్క్రిప్ట్ చేసి, డైలాగులు రాసి, హీరోలకు చెప్పి, దానికి మళ్ళీ తిప్పి రాసి, తెరయేసి రాసి, మధ్యలోంచి రాసి, మొదటి నుంచి రాసి, మనకేమో ఓ డైలాగ్ రైటర్ అని వేస్తున్నారు పేరు, లేదంటే సహకార స్క్రీన్ ప్లే అని వేస్తున్నారు పేరు. ఎందుకు ఈ కర్మ? అదేదో మనమే రాసుకుంటే ఏ డైరెక్టర్ అవుతాం, వాళ్ళగా మనం కూడా కాళ్ళు మీద కాలేసుకుని ఆడికారులో తిరగచ్చు కదా అని ఉంటుందిగా. ఉంటుంది. అదే అసంతృప్తి మెయిన్ ఎవరికైనా అదే. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్కి ఇదే ఉంటుంది. అసలు 100%, నాట్ ఈవెన్ 1. గడప మీద ఇలా శంకరశాస్త్రి గారి ఇంటి గడప మీద ఇలా అంటుంటే సరిగా 10 నిమిషాలు వస్తుంది కదా, ప్రతి రైటర్ ఇంటి మీద ఇలా కొడితే అదే వస్తుంది, అసంతృప్తి. గుర్తింపు లేమి, ఉనికి కష్టాలు ఉంటాయి, అందుకనే వస్తారు. అదే అందుకని డైరెక్టర్లు వదలనుకుంటారు, కొంతమంది పలుకుతారు, కొంతమంది పలకరు. అదే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అనిల్ రావిపూడి డైరెక్టర్గా మనం మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి అనే ఒక డైరెక్టర్ తాలూకా కంటెంట్ డ్రైవ్ ఈ మధ్య బాగా అతనికి, ఆయన సినిమాలు ఎక్కడో ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే వచ్చిన డైరెక్టర్ అండి, అతనికి స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంది, స్క్రీన్ ప్లే అద్భుతంగా రాయగలదు. అతనికి చదువుకున్నాడో, చదివిన వాళ్ళు పక్కనున్నారో, లేకపోతే స్వతహా అతని జన్మతహా వచ్చిందో, క్లాసిక్ స్క్రీన్ ప్లే రైటింగ్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. క్లాసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అందరూ ఆమోదం పొందిన పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద రచయితలు, హాలీవుడ్ వాళ్ళు, యూరోపియన్ రైటర్సు, లేకపోతే ఈ రాఘవేంద్రరావు గారు ఫాలో అవుతారు, పూరి జగన్నాథ్ గారు ఫాలో అవుతాడు. క్లాసిక్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. స్క్రీన్ ప్లే బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆ తర్వాత మిగతావన్నీ కథలు అందరూ చెప్తారండి, దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి. ఇప్పుడు
ఒక అరగనగా రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు అందరూ వేటకు పోయారని కథ ఉంది మన చిన్న. అవును. అది ఇప్పుడు పిల్లలు లేరు, ఎందుకంటే అందరు యూట్యూబ్లో చెప్పట్లేదు అనుకుంటా పాట కథ. అది లేదు ఉన్నది లేదే లేదు, ఫార్మాట్ లేదు, అనగనగా ఒక రాజు ఫార్మాట్ లేదు. మనం చెప్తే హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముసలాన్ని మాడుకున్నట్టు ఉంటుంది ఇంటర్వ్యూ. ఎందుకుంటుంది యువర్ కాంటెంపరీ రైటర్. వాట్ ఇస్ కాదు చెప్తున్నా, అదే ఇప్పుడు ఇతనికే తెలియదు కెమెరా కన్నా అన్స్టాపబుల్ అట్ ప్రోగ్రామ్ పక్కన రాస్తా అది చెప్తున్నా. అందుకని ఆ కథ ఎప్పుడైనా రాస్తాడన్నా. కాకపోతే అది ఎలా చెప్పాడు అనిల్ రావు ఇప్పుడు చెప్పడం హాయిగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు చెప్తాడు. మన ఇంట్లో మన తాత మామ చెప్పినట్టు చెప్తాడు. ఈజ్ ద బెస్ట్ బ్రిలియంటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ నేను చూసిన ఈ మధ్యకాలంలో. అతను నువ్వు పనిచేసిన డైరెక్టర్స్ లో ఇప్పుడు బోయపాటి ఒకే ఒక్క డైరెక్టర్ నాకు తెలిసి హైఫైలో ఫైల్లో ఉన్న డైరెక్టర్, రెకనింగ్ లో ఉన్న డైరెక్టర్ ఇప్పటికి నెక్స్ట్ పిక్చర్ బోయపాటి ఏం చేస్తాడనే ఒక ఎక్సైట్మెంట్ ఇప్పటికీ బోయపాటికి ఉంది. బోయపాటి అనేవాడు యూనిక్ పర్సనాలిటీ. అందరూ తొక్కిన దారి తొక్కల, అతను తొక్కుకుంటూ వెళ్ళిన దారి ఓ దారి అయింది. బాగుంది. యూనిక్ పర్సనాలిటీ. అతను చెప్పే కథ బోయమాస్ అంటారు. బోయమాస్ అని అతనికి మాస్ వేరు, బోయమాస్ వేరు కదా. బోయమాస్ అంటే బోయపాటి మాస్ అని. అది అచీవ్ చేశాడు అతను. ఆయన బోయపాటి గారు అచీవ్ చేసింది. ప్రెజెంటేషన్ స్కూలింగ్ వేరేగా ఉంటుంది అసలు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. వెకట పుట్టేవాళ్ళకి వెకట పుడుతుంది. ఆహా ఊహో అనేవాళ్ళు ఆహా ఊహో వాళ్ళు ఉంటారు. పర్సంటేజెస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ యూనిక్నెస్ అయితే 100%. అవును. తక్కువ. ఇప్పుడు పూరి గారి మధ్య రోజుల్లో పూర్తిగా అంటే డ్రాప్ లో అలాంటి మంచి డైరెక్టర్ మళ్ళీ వేస్తాడన్నా ఉంది. అంతేనా? అంటే వాట్ ఈస్ ది ల్యాప్స్ ఇన్ హిస్ మెకానిజం అన్నది నీ అబ్జర్వేషన్ లో? జగన్ గారు ఆయనతో అసోసియేట్ అయిన టైమే కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది నీకు ఏంటంటే ఇప్పుడు నీకు తెలిసిన విషయమే నా కోసం ప్రేక్షకుల కోసం చెప్పిస్తున్నావు తప్ప ఎంత మందిని చూడలేదు. పడిన వాళ్ళని చూసావు, లేచిన వాళ్ళని చూసావు, పడి లేచిన వాళ్ళని చూసావు, పడిపోయి పడుకున్న వాళ్ళని చూసావు. పడిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. మనం ఓటమిలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు లేకపోతే అయిపోయినట్టు. కరెక్ట్. చాలా మంది పడిపోయి తాగేసి పడుకుంటారు కదా, ఇంకా మనం ఓడిపోయామని. ఎందుకు వెళ్ళిపోతారంటే వాడు తనకంటే జూనియర్ సక్సెస్ కొట్టి తను సక్సెస్ ఫ్లాప్లో ఉన్నప్పుడు తట్టుకోలేక తాగేస్తారు. అవును. ఏంట్రా ఈ సినిమా ఇదో హిట్, అదే నా రోజుల్లో అంటే అవుతాడు, ఇంక రాడు, అయిపోయింది. మారుతి గారి మాట మళ్ళీ చెప్తాను, ఆ రోజుల్లో అన్న ఉంటే వార్ధక్యం వచ్చింది. అవదు, ఆ రోజుల్లో అన్న మేము అప్పట్లో అంటే అవుట్ అయిపోయింది, క్లోజ్. జగన్ గారు అండు కాబట్టి లేస్తాడు. జగన్ గారు అండు. అదే ఇప్పుడు చిరంజీవి గారి తాలూకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబీ స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇది కంప్లీట్ యాక్షన్ మాస్ బ్లడ్ షెడ్. వాళ్ళు చెప్పిన దాంట్లోనే బ్లేడ్ దట్ సెట్స్ ది బ్లడ్ బెంచ్ మార్క్ ని పెట్టడం జరిగింది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వాట్ ఈస్ యువర్ కామెంట్ చిరంజీవి గారి మీద? చిరంజీవి గారు పాదరసం అండ్ ఈజ్ పర్సనాలిటీ. ఆయన దేనికైనా అలవోకగా మౌల్డ్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన కొత్తగా ఫ్యామిలీ డ్రామా చేసినాడు, ఇప్పుడు యాక్షన్ చేయటం ఏంట్రా, లేకపోతే యాక్షన్ చేసినాడు ఫ్యామిలీ డ్రామా చేయటం ఏంటి, కామెడీ చేయటం ఏంటి. దే ఆర్ బియాండ్ దట్. చిరంజీవి గారు ఇస్ బియాండ్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ బియాండ్ ప్లానింగ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్. హీఈస్ అన్ ఆర్గనైజేషన్ బై హిమ్సెల్ఫ్. హీ కెన్ ఇప్పుడు ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అవునా? ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ కంటే కూడా స్క్రీన్ ప్లే నాలెడ్జ్. అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే అనిల్ రావిపూడికి ఎంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉందో చిరంజీవి గారికి అంత ఉంది, నో డౌట్. ఎలా చెప్తే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది, ఎలా చెప్తే అన్యమనస్కంగా సినిమా చూస్తున్నాడు కూడా మొత్తం అర్థమవుతుంది ఆయన చెప్పగలడు. ఏదో యాదాలాపంగా సినిమా చూసేవాడు కూడా అర్థమైపోతుంది సినిమా అయింది. ఫోన్ చూసుకుంటే చూసేదా సినిమా అర్థమైపోతుంది. అంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అండ్ ఆయన స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ మ్యాజికల్. అందువల్ల బాబీ కూడా వాల్టర్ వేరే కొట్టారు ఇద్దరు. బాబీ కూడా ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో పనిచేసే వ్యక్తి కదా. ఇప్పుడు వినాయక్ తర్వాత మళ్ళీ బాబీనే. వినాయక్ గారు 2 సినిమాలు చేశారు చిరంజీవి గారితో, 2 బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీటర్ కుదిరింది, ఈక్వేషన్ కుదిరింది కదా.
ఇప్పుడు బి గోపాల్ బాలకృష్ణ గారు, వినాయక్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు, వీళ్ళవి ఒక టైమింగ్. లీనార్డో డికాప్రియో మార్టిన్ స్కార్సిసి అదొక టైమింగ్. రాబర్ట్ డినీరో మార్టిన్ స్కార్సిసి వాళ్ళవి కాంబినేషన్స్. మన జనం చూడడానికి ఇష్టం, మోజుపడతాం. మహేంద్రన్ రజనీకాంత్ ఒక కాంబినేషన్ ఆ రోజుల్లో, మీకు తెలిసింది కదా. అదే విజయకాంత్ మన విజయవాడ ఫాదర్ చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయకాంత్ సినిమాలో చూస్తాం కదా. అవును, వాళ్ళు అంతే ఒక జనప్రియమైన కాంబినేషన్. అలా ఇప్పుడు బాబీ అండ్ చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇంకా ఏముంది అదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.